నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో ఆధ్యాత్మికపరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈ రోజు కూడా ధర్మ సందేహాలు కార్యక్రమానికి ఎంతో మంది ప్రేక్షకులు తమ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ సమాధానాలిచ్చేందుకు మనతో ఉన్నారు దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి, హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం గురుగారు. శివార్పణం. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కృష్ణసాయి గారు ఈమెయిల్ ద్వారా రాసి పంపించారు. పూర్తి నిర్మాణం జరగని ఇంట్లో గృహప్రవేశం చేయవచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారండి. గృహము, శరీరం పూర్తిగా వచ్చిన తర్వాతనే ఈ భూమిలోకి బిడ్డడు రావటం జరుగుతుంది. అటువంటిది గృహ నిర్మాణం పూర్తి కాకుండా గృహప్రవేశం చేయటం అనేటువంటిది సబబైనటువంటి విధి విధానం కాదు. గృహంలో నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా వెంచబడాలి. ఆ గృహానికి సంబంధించినంత వరకు కూడాను సింహద్వారం, రెండు వైపులా కిటికీలు, దానికి సంబంధించినటువంటి సరి సంఖ్యలో ఉండేటువంటి రీతిలో చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యను చేపట్టి పూర్తిగా తలుపులు, కిటికీలు ఇవన్నీ కూడా నిర్మాణం అయిన తరువాతనే ఇక మంచి రోజులు రావు కదా అనుకున్నప్పుడు కేవలం కొద్దిగా గోడలకు సున్నం వంటివి వేసి మంచి ముహూర్తం చూసుకొని గృహప్రవేశం చేయవచ్చు, తప్పులేదు. అయితే స్లాబ్ వేసేసిన తర్వాత ఇక పెట్టవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విధి విధానంలో పని గనక ఆగిపోయి ఇక మంచి రోజులు లేవు, వెంటనే ప్రవేశిద్దామని చెప్పేసి దర్వాజాలు, కిటికీలు లేని ఇంటిలోనికి కనుక ప్రవేశించినట్లయితే చాలా అనర్థదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. గృహప్రవేశం అనేటువంటిది ఏమిటి? ఆ ఇంటిలో యజమాని, గృహిణి, సంతానం కలకాలం ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యవంతంగా పురోభివృద్ధి కలిగినటువంటి తత్వంలో వారు జీవితాన్ని కొనసాగించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గృహయోగం. ఒక గృహయోగం సిద్ధించాలంటే పరమేశ్వర అనుగ్రహం కూడా ఉండాలి. అందుకనే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క పేరును బట్టే శంకుస్థాపనాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ శంకుస్థాపన సందర్భంలో కూడాను ఆ ఇంటి యజమానురాలు, గృహిణి ఇరువురు కలిసి దేవదత్తమైనటువంటి ఆ యొక్క మంత్రోచ్చరణతో పరిపూర్ణవంతమైనటువంటి శంఖువును ఉంచి దానిలో బంగారం, వెండి, నవధాన్యాలు ఇవన్నీ కూడాను మంత్రోచ్చరణతో వేసి శంకుస్థాపనాది ప్రక్రియను ఆచరిస్తారు. ఆ యొక్క ముహూర్త బలమే గృహ నిర్మాణం వడివడిగా సాగటానికి ఆస్కారం అవుతుంది. అటువంటి ముహూర్త బలరీత్యా గృహాన్ని ప్రారంభించి చాలా చక్కగా నిర్మాణం పూర్తయిన తరువాత అన్ని హంగులు కూడా ఏర్పరిచిన తరువాత శుభముహూర్తంలో గృహప్రవేశం చేసినటువంటి వ్యక్తి జీవితం సుసంపన్నమై అభివృద్ధి పదంలోకి పయనింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప పూర్తిగా గృహ నిర్మాణం చేయకుండా
గృహప్రవేశం చేయటం వాస్తుశాస్త్రరీత్యా కూడాను నిషిద్ధదాయకము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గమనించాలి. గురుగారు